హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏఎస్ఆర్ వ్లాగ్స్లో ఈరోజు వీడియో ఏంటంటే 1 మంత్ బేబీకి ఎలా స్నానం చేయించాలి అన్న దానిపైన అనమాట. సో చిన్న బాబుకి ఎలా స్నానం చేయిస్తున్నానో చూడండి. తనైతే మా మేనల్లుడు. ఫస్ట్ అయితే నేను ఆయిల్ మసాజ్ చేశాను తనకి. కాళ్ళు చేతులు శుభ్రంగా, మెడలు చేతులు అండ్ ఫేస్ అంతా ఆయిల్తో మసాజ్ చేసుకొని తీసుకొని వచ్చాను అనమాట. సో ముందైతే రాగానే కాళ్ళ మీదలా వెల్లెలికలో పడుకోబెట్టుకోవాలి. పడుకోబెట్టిన తర్వాత కొంచెం వాటర్ చల్లిన తర్వాత చిన్నగా సోప్ పెట్టేసి అయితే నెక్ కింద రుద్దుకోవాలి. అండ్ 2 కాళ్ళ మధ్యలో కూడా రుద్దాలి, ఎందుకంటే స్వెట్ బాగా వస్తుంది వాళ్ళకి కాబట్టి. సో 2 కాళ్ళ మధ్యలో నెక్ కింద రుద్దిన తర్వాత చేతులకు రుద్దాలన్నమాట. చేతులు కాళ్ళు రుద్దుకోవాలి. తనైతే ఏడుస్తున్నాడు మా అల్లుడు. ఇంకా నేను కొంచెం గట్టిగానే రుద్దుతున్నాను, ఎందుకంటే ఎంత గట్టిగా రుద్ది స్నానం చేయిస్తామో వాళ్ళు అంత మంచిగా నిద్రపోతారనమాట. మనలాగా స్మూత్గా స్నానం, చిన్నపిల్లలు కదా స్మూత్గా చేయించాలి అని అంటారు, కానీ చాలా కొంచెం స్ట్రాంగ్గానే చేయించాలి స్నానం. ఎందుకంటే ఇప్పుడు సాగుతాయి వాళ్ళ హ్యాండ్స్ కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ అన్నీ ఏమవుతుందంటే కొంచెం సెట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా నెక్కుకి కాళ్ళు చేతులు మంచిగా సోప్ పెట్టి రుద్దేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇంకా చిన్నగా నోట్లోకి పోకుండా చిన్నగా పోసుకోవాలి. నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే పోసుకున్నాను. నార్మల్గా అయితే ఒకళ్ళు చేయిస్తుంటే ఇంకొకరు వాటర్ పోస్తారు, బట్ కొన్ని దగ్గర వాటర్ పోసే వాళ్ళు కావాలి, అప్పుడు మా ఆడపడుచు పోస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఒకదాన్నే చేయించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు తిప్పి వెల్లెలకల వేసుకొని బోర్లా పడుకోబెట్టాలి. బోర్లా పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ హెడ్కి సోప్ పెట్టుకోవాలి. హెడ్ మీద వాటర్ వేసి హెడ్కి సోప్ పెట్టుకోవాలి. సోపు పెట్టేసుకొని వీపు భాగము హెడ్కి సోపు పెట్టేసిన తర్వాత బాగా మసాజ్ చేయాలి సోప్తో కూడా. డైలీ హెడ్ బాత్ చేయించాలి పిల్లలకి. ఇంకా పెట్టేసిన అనమాట. బాగా నెక్ కింద కూడా మంచిగా రుద్దిన బ్యాక్ సైడ్ వీపు కూడా మంచిగా రుద్దుకొని హ్యాండ్స్ 2 ఇలా అనుకొని రుద్దాలన్నమాట. అప్పుడు బాగా వాళ్ళకి ఏమవుతుంది అంటే మసాజ్ లాగా అవుతుంది. మంచిగా శుభ్రంగా 5-6 గంటలు పడుకుంటారు పిల్లలు. మనకి ఇంకా డిస్టర్బ్ చేయరు స్నానం చేయించిన తర్వాత. ఎగ్జాంపుల్ మా అల్లుడు చాలాసేపు పడుకుంటాడనమాట. నేను 2 గంటలకు స్నానం పోస్తే తను ఆల్మోస్ట్ 6-6:30 దాకా లేవాడు. అసలు 4-5 గంటలు మంచిగా నిద్రపోతాడు. సో ఇలా పోసేసుకోవాలండి వాటరు. నెక్స్ట్ ఇంకా మొత్తం 2 టైమ్స్ అట్లా సోప్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపించకూడదని చూపించలేదు, మామూలుగా ఏమంటారు అక్కడ కూడా వాటర్ పోయాలన్నమాట. ప్రైవేట్ పార్ట్స్లలో కూడా వాటర్ పోయాలి. మనం ఇక్కడ వీడియో అయితే చూపించలేదు, స్కిప్ అయిపోయింది అది. ఓకేనా. బ్యాక్ సైడ్ కూడా హోల్లో వాటర్ పోయాలి, మంచిగా క్లీన్ చేయాలి అక్కడ. అండ్ హ్యాండ్స్కి తలకి మళ్ళీ నేనైతే సోప్ పెట్టి రుద్దినాను. బాగా రుద్దుతానండి. బాగా ఎంత గట్టిగా రుద్దితే వాళ్ళకి అంత మసాజ్ అయిపోతుంది, బాగా నిద్రపోతారనమాట. అది మాత్రం ప్లస్. ఆల్రెడీ నేను స్నానం చేపిస్తుంటే వాడు నిద్రపోతున్నాడు శుభ్రంగా. నాకైతే భలే అనిపించింది. ఇప్పుడు నేను మా ఆడబిడ్డ సపోర్ట్ తీసుకొని వాటర్ ఇలా వీపు మీద 3 సార్లు, తల మీద 3 సార్లు కొట్టాలన్నమాట. అయితే కొట్టిన తర్వాత ఆ చెయ్యి ఒక కాలు ఇలా లాగి వాటర్ పోయాలి. అవతలది కూడా సేమ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ ఇలా వాటర్ పోయాలి. మొత్తం మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఒక వాటర్ పోయాలన్నమాట. ఇలా 4 కుప్పగా ఒక దగ్గరికి పెట్టాలి, వాటర్ పోయాలి. ఇప్పుడు మళ్ళీ 2 చేతులు హెడ్ పైకి తీసుకెళ్ళి అక్కడ మెడ నరాల దగ్గర వాటర్ పోస్తూ ఉండాలి. జాల ఏమంటారు ఒక దారలాగా పోస్తుండాలి. అక్కడ నరాలు ఏమైనా ఉన్నా కూడా మెడల్ తొందరగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ పోసుకున్న తర్వాత తిప్పి మొహానికి సోప్ పెడతాను. నేను ఎప్పుడైనా కూర్చోబెట్టినప్పుడే సోప్ పెడతానండి, ఎందుకంటే పడుకోబెట్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్తో మనం పోస్తున్నా క్లీన్ చేసేటప్పుడు మొహం కడిగేటప్పుడు వాటర్ నోట్లో పోయే అవకాశం, ముక్కులో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే కూర్చోబెట్టుకొని శుభ్రంగా ఇలా చేసేస్తానమాట. ఇట్లా ఇబ్బంది ఉండదు. ముఖం మీద జీలకర్ర ఇచ్చి నీళ్లు కడిగేస్తే ముఖం క్లీన్ అవుతుంది, నోట్లోకి ముక్కులోకి పోకుండా ఉంటుంది. ఇది ఎంతమంది చేస్తారనేది కామెంట్ అయితే చేయండి నాకు, ఓకేనా. ఇలా ఎంతమంది చేయిస్తారు, ఇందులో కాకుండా ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇగో ఇలా నీళ్ళు చిలకరించడం వల్ల నోట్లోకి పోవు. అండ్ ముక్కు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ముక్కు క్లీన్ చేయించాలి అండ్ బ్రష్ చేయించాలి. ఇక్కడే నేనైతే అన్నీ 2 టైమ్స్ అలా సోప్ పెట్టాను. శుభ్రపిండి ఇంకా పెట్టట్లేదు అనమాట మా అల్లుడికి. ఏమంటారు లేత స్కిన్ కదా, ఇప్పుడు సెన్సిటివ్ ఉంటుంది మొత్తం బాడీ అంతా. సో అందుకని ఇంకా పెట్టలేదు.
ఇలా హెడ్ పైన చెయ్యి అడ్డం పెట్టి వాటర్ పోయాలన్నమాట. అగో కంట్లో సోప్ పడేటట్టుంది అక్కడికి. ఇలా కంటే ముఖం మీద నీళ్ళు చిలకరించడమే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అర్థమైందా? ఇంకా మా అల్లుడైతే బాగా ఏడ్చేస్తాడు మొహానికి సోప్ పెట్టినప్పుడైతే. ఇంకా నిద్ర వస్తుంది ఆయనకు, చూడండి ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది, బాగా నిద్ర వస్తుంది. మెడ కింద సోప్ పెట్టి రుద్దొదినా బాగా చెమట వస్తుంది అని చెప్పేసి మా మద్దలు అంటే మళ్ళీ ఒకసారి సోప్ పెట్టి రుద్దానమాట. ఇంకా 2 కాళ్ళ మధ్యలో ఇలా, తొడల మధ్యలో, ఇంకా ఇటు ఈ 2 కాళ్ళు చేతులు మొత్తం శుభ్రంగా మస్తు నిద్రపోతాడు మా అల్లుడైతే నేను స్నానం చేయిస్తే. టోటల్ ప్రాసెస్ అయితే ఇదండి. మొత్తం ఎలా స్నానం చేయించాలి అనేది ఇది. చెవులలో కొన్ని లైట్గా వాటర్ పోయాలి, ఏమైనా సోపు కానీ ఇంకేమైనా అది ఉన్నా పోతుంది. అండ్ ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి మెడ దగ్గర వాటర్ పోయాలి. చెవులో పోసిన తర్వాత అక్కడ మెడ దగ్గర పోయాలన్నమాట వాటర్, అలా పోయాలన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ వెన్ను మీద మళ్ళీ పోయాలి వాటరు. వీపు సమానంగా ఉండి మెడలు నిలబెడతాడనమాట. ఇట్లా పోయడం వల్ల తొందరగా మెడలు వాళ్ళంతటా వాళ్ళు, ఇప్పుడు నిలబెట్టలేరు కదా, తొందరగా నిలబెడతారు. గాజులతో ఇలా పొట్ట మీద ఇలా ఎందుకు రుద్దుతారు అంటే వాళ్ళు తాగిన పాలు డైజెషన్ అవ్వడానికి తొందరగా ఉంటుందంట. వెనకట మా నాన్నమ్మ చెప్పింది నాకు, అందుకోసమని నాకు తెలిసింది మా నాన్నమ్మ దగ్గర తెలుసుకుంది నేను చెప్తున్నాను. అవి కూడా వాళ్ళ చెస్ట్ ఎందుకు ఇట్లా అంటారు అంటే వాళ్ళలో కొంచెం చిన్నగా వాటర్ లాగా వస్తుంటాయండి. అవి పిండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి అక్కడ ఛాతీ భాగం అనేది ఎక్కువగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. లేదు అవి మనం పిండలేదు అంటే, అది మనం ఇట్లా ప్రెస్ చేయలేదు అనుకో, అది అలాగే ఉండిపోయి చెస్ట్ చాలా అంటే మామూలుగా హెవీగా కనిపిస్తుంది. సో అలా పిండాలన్నమాట, అలా చేయాలి. ఇంకా మాకు చూసారా, నేను స్నానం చేస్తుంటేనే నిద్రపోతున్నాడు. అసలు నాకైతే భలే ఫన్నీ, ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. ఇంకా నేను లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ప్రైవేట్ పార్ట్లో కూడా వాటర్ పోస్తారు. అది మనం వీడియోలో చేయకూడదు కాబట్టి చేయలేదు, వీడియోలో స్కిప్ చేశాను అనమాట నేను దాన్ని. ప్రైవేట్ పార్ట్లో కూడా వాటర్ పోయాలి. అండ్ చల్లటి నీళ్ళు కూడా ప్రైవేట్ పార్ట్లో పోసి వేడి నీళ్ళతో మళ్ళీ పోయాలన్నమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళకి అక్కడ పోయాలి అంట. ఎందుకంటే మా నాన్నమ్మ ఎలా చేయించింది అలా చేయించిన ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, స్నానం అయిపోయింది. వాళ్ళ అమ్మ అయితే తూడ్చేసి మంచిగా రెడీ చేసి పడుకోబెట్టిందనమాట. అసలు ఇంకా నేను వీడియో తీస్తున్నాను, ఇలా చూస్తున్నాడు కానీ ఎంత క్యూట్గా నిద్రపోయినాడో. ఇది ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి స్నానం చేయించడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.